ఒళ్ళంతా టాటూలు వేసుకుని. చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ అల్లు అర్జున్ మధ్య విభేదాల గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో ఆ సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే బన్నీ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. కానీ గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం బన్నీ నంద్యాలకు వెళ్లడంతో మెగా కాంపౌండ్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో బన్నీ పవన్ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బెంగుళూరు పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోల పాత్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారని, ఇప్పుడు అదే హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ అల్లు అర్జున్ను ఉద్దేశించే పవన్ చేశారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పటికీ ఆ గొడవ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. ఈ వివాదంలో పవన్ కళ్యాణే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన కోరారు. పవన్ ఏ అంశం మీద అలా మాట్లాడారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒక సినిమా కోసం మాత్రమే అల్లు అర్జున్ నటించాడనే విషయం పవన్ కళ్యాణ్కు కూడా తెలుసు కదా. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పటికైనా పవన్ జోక్యం చేసుకుని తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలి. తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదని చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడే ఈ వివాదానికి పులి స్టాప్ పడుతుంది. బన్నీ చాలా మెచ్యూర్ నటుడు. తను సినిమాల్లో మాత్రమే ఉన్నారని గ్రహించాలి. ఆయన అభిమానులకు, స్నేహితులకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు. నమ్మిన వారి కోసమే బన్నీ ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.